హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం చిరావూరుకి వెళ్ళే దారి గురించి చాలామంది అయితే వీడియో చేయండి అని అడుగుతున్నారు. దాని గురించి అయితే తాడేపల్లి నుంచి చిరావూరు వెళ్ళే రూట్ యొక్క వీడియో మొత్తం అయితే చేశాను. ఆ వీడియో అయితే మీరు చూస్తారండి. మొత్తం తాడేపల్లి నుంచి చిరావూరుకి వెళ్ళే రూట్ ఎలా ఉంది, ఏంటి, ఆ ఇంటి వివరాలు మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూడండి. ఈ వీడియో అయితే చూడండి. రోడ్ నుంచి ఎంత దూరం సార్? 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్. ఏ రోడ్ వెళ్ళాలి? లెఫ్ట్. వారధి కాంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రోడ్ కూడా బాగానే ఉందండి. రోడ్ పెద్ద రోడ్ అండి. ఓకే, రోడ్ బాగానే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఆటోలు ఉంటాయి అన్నమాట. జనాలు ఉన్నారుగా. ఆటోలు ఉంటాయి. ఆటోలు, బైక్లు, సిటీ బస్ కూడా వెళ్తుంటుంది. సిటీ బస్ కూడా వెళ్తుంది. వారధి కాంచి కరెక్ట్గా 7 కిలోమీటర్లు. ఈ క్లబ్స్ అన్ని ఈవెంట్స్ జరుగుతాయి ఇక్కడ. విజయవాడ క్లబ్ ఉంది. విజయవాడ క్లబ్ ఇంకా ముందుకెళ్తే ఇంకా ఉన్నాయి. ఇది విజయవాడ క్లబ్ అన్నమాట. పక్కన ఈ సైడ్ స్మాష్ ఏరియా. మంచి ఏరియా అండి. మీకు తెలియదు. విజయవాడ క్లబ్ వచ్చింది. ఆ ఏరియాలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు సార్? నాయుళ్ళు, చౌదరీస్. నాయుళ్ళు, చౌదరీస్ ఎక్కువ ఉంటారు. చౌదరీస్, రెడ్డి గారు, గుడ్ న్యూస్ స్కూలు. వచ్చా 2 నిమిషాలు ఇక్కడ ఉంటా. ఓకే ఓకే. చిరావూరు ఎటువైపు? రామ్ తెగ్గానే ఇక్కడ ఎవరిది బోర్డు? చిరంజీవి బోర్డు ఉంది. సరే, ముందుకు వెళ్తున్నాం. స్ట్రైట్ పోతుంది. పాకా టెంపుల్ అదే వస్తున్నాడు. స్లోనే వస్తున్నాడు. ఒక్క నిమిషం. ఇక్కడ పెద్ద బిల్డింగ్ అటు ఉంది. బిల్డింగ్ దాటాము. కొబ్బరి రసం, చెరుకు రసం షాప్ దాటాము. ఏ బస్ వెళ్ళొద్దండి? వైట్ బిల్డింగ్ దాటా. కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ర్యాంప్ ఉంటుంది. ఎక్కడ బస్సు తాగుతుంది? ర్యాంప్ ఉంది. లెఫ్ట్ సైడ్ ర్యాంప్ దిగగానే నీకు విజయ పికిల్స్ దగ్గరికి వస్తా. అదే నువ్వు పచ్చలు అక్కడికి వస్తాము. అక్కడ రాగానే రైట్ తిరగడమే ఇంకా. సరే సరే. అది ఇక్కడ రైట్ సైడ్ లో ర్యాంప్ ఉంది, దిగుతున్నాంలే. దిగు, చెప్తా. ఇక్కడ అదే బ్యానర్ ఉంది, కార్ ఉంది, పెద్ద బిల్డింగ్. విజయ పికిల్స్ నుంచి కరెక్ట్ గా
పిగిస్ దాకా రాగా రైట్ సైడ్ తిరగడమే సందులా కనబడుద్ది. సరే సరే అయితే దిగుతున్నాను, గుడి కాడ నుంచి దిగుతున్నాను, గుడి ముందు నుంచి. విజయ పికిల్స్ విజయ పిగిస్ నుంచి రైట్ తీసుకో. ఐడియా వచ్చింది. ఓకే ఓకే. రైట్ సైడ్ తీసుకుంటే సందులోకి ఇక్కడ ఇల్లు విజయ పచ్చడి ఇక్కడే తయారు. ఇది పచ్చళ్ళు ఇక్కడ నుంచి విజయవాడ అని వాళ్ళది విల్లా చూడండి ఎలా కట్టు. కార్లు వెళ్తాయా? కార్లు అలా పెద్ద కార్లు ఉన్నాయి. ఈ సందేనా సైట్ సందు ఈ సందు పెట్టేటుంటాడు. అదే రోడ్డు మనం కరెక్ట్గా వెళ్తాను. అదే రోడ్డు మన వెళ్ళేది కంట అదే చూపిస్తుంది కదా. రైట్ సైడ్ తీసుకోమన్నాడు కదా. దగ్గరగా వచ్చేసి పక్కన సందు, ఆ కట్టింగ్ సందు. ఇదే మనోడి మనోడే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ పక్కన పెట్టుకుందాం. బిల్డింగ్ బాగా కడుతున్నారు. కటింగ్కి బాగానే ఉంది. రోడ్డు మించి ఇంటి లొకేషన్ అయితే చూస్తున్నామండి. ఇంటి వెలివేషన్ అయితే చూస్తున్నాం. చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు. నాయుడుస్ ఉన్న ఎక్కువ ఏరియా అండి ఇది. ఎక్కువ అయితే కమ్యూనిటీ నాయుడుస్ అయితే ఉన్నారు, చౌదరీస్ అండ్ నాయుడుస్ అయితే ఉన్నారు. మీరు చూసుకోవచ్చు లొకేషన్ కూడా. లొకేషన్లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది. మనకి 80 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. కన్స్ట్రక్షన్ అయితే 6 నెలలు అయితే అయిందండి. మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే వాడారు. మన ఇంటి ఎంట్రన్స్ అవగానే మనం చూసుకోవచ్చు. కింద అయితే ఇది మొత్తం కూడా టైల్స్ అయితే వేసారండి, ఫ్లోర్ మొత్తం కూడా. ఇది కూడా హౌస్లోకి వచ్చాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇది తూర్పు వైపు కాబట్టి స్టార్టింగ్లోనే మనకి కిచెన్ రూమ్ అయితే ఉందండి. తర్వాత వచ్చేసరికి చిన్న హాల్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్ అయితే ఉందండి. మొత్తం ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయ్యి 6 నెలలు అయితే అవుతుంది. చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి. పైన సీలింగ్ కూడా చూడండి. అండ్ ఇది వచ్చేసరికి వాల్ ఆర్ట్ కూడా ఉంది. వాల్ ఆర్ట్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. చూసుకోవచ్చు గోడ మీద చాలా నీట్గా అయితే ఇచ్చారు వాల్ ఆర్ట్. మనకి ఈ హౌస్ వచ్చేసరికి 80 గజాల కన్స్ట్రక్షన్ అయితే చేశారు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే కరెక్ట్గా మనకి అది 10 కిలోమీటర్ల దూరంలో అయితే చిరావూరు ఉంటుంది. తాడేపల్లి మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుందండి. మున్సిపాలిటీ ఏరియాలోనే ఉంది. మనకి గ్రామ పంచాయతీ కాదు, తాడేపల్లి మున్సిపాలిటీ ఏరియా. వాలాట్ అయితే చూసుకుంటున్నాము. కలర్ కాంబినేషన్ నీట్గా ఉందండి. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే హాల్ స్పేస్ అనమాట. చిన్న ఫ్యామిలీకి అయితే బెస్ట్గా అయితే ఉంటుంది. 23 లక్షలు అయితే చెప్పారు. 20 లక్షలకు ఫైనల్గా అయితే ఇస్తారండి. 20 lakhsకి అయితే ఫైనల్గా అయితే ఇస్తారు. ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషనే అండి. లొకేషన్ కూడా చాలా బాగుంది. మన ఇటువైపు వచ్చేసరికి వాష్రూమ్ అయితే చూస్తున్నామండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దదైతే ఇచ్చారు, చూడొచ్చు. వాష్రూమ్లో వాష్ టైల్స్ కూడా చూడొచ్చు అండి మీరు. చాలా పెద్దగా అయితే ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి. మొత్తం కూడా మీరు ఎవరైతే విజయవాడలో మనకి తక్కువ రేట్లో కావాలి అనుకుంటే విజయవాడకి అతి దగ్గరలో ఈ చిరావూరు కూడా ఒక బెస్ట్ ఆప్షనేనండి. 20 లక్షల్లో మనకి 80 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 6 నెలల క్రితం ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది రేకుల షెడ్. ఇది స్టోర్ రూమ్ లాగా అయితే పెట్టుకోవచ్చు. మనం కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అండి. నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి మంచినీళ్ళు వస్తాయి, బోరు ఉంది చూడొచ్చు. వాష్ ఏరియా దగ్గర వాష్ ఏరియా అయితే చూసుకోవచ్చు. 2 పంపులు అయితే ఇచ్చారు మనకి. ఒకటి బోర్ నుంచి వచ్చే వాటర్ కోసం, ఇంకోటి మున్సిపాలిటీ వాటర్ కోసం అనమాట. అది బోరు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్స్.